విజయవాడ ఇంద్రకీలాద్రిలో చీరల స్కామ్పై దర్యాప్తు ముమ్మరం చేశారు. అమ్మవారికి భక్తులు ఇచ్చిన చీరల అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. 2018-19 సంవత్సరాల మధ్య జరిగిన అమ్మకాల్లో 1,68,00,000 మేర నగదు స్కామ్ జరిగినట్లు గుర్తించారు. చీరల అమ్మకాల బాధ్యతలు నిర్వహించిన ఈవో భ్రమరాంబ, జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యానికి సోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులపై ఈవో, జూనియర్ అసిస్టెంట్ హైకోర్టును ఆశ్రయించారు. జిల్లా ఎండోమెంట్ అధికారితో విచారణ జరిపించాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఎంక్వైరీ పూర్తయ్యే వరకు చర్యలు వద్దని ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, దీనికి సంబంధించినటువంటి మరింటి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ సాయి. ఏదైతే ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారికి కూడా భక్తులు ఎంతో వాళ్ళ మొక్కులు చెల్లించే విధంగా కూడా అక్కడ అమ్మవారికి చీరలు సమర్పిస్తుంటారు. ఇలా వచ్చిన చీరలు అంటే దాంట్లో వివిధ రకాల చీరలు, కాపు చీరలు ఉంటాయి, మామూలు చీరలు, అన్ని చీరలు కూడా దేవస్థానం ఆలయ అధికారులు మట్టుకు ఎప్పటికప్పుడు వాటిని ఏడాదికి వస్తారు, లేకపోతే అట్లా 2 ఏళ్ళకి వస్తారో వాటిని వేలం వేస్తూ విక్రయిస్తుంటారు. ఆ వేలాన్ని కూడా దేవాలయ ఆలయానికి సంబంధించిన అకౌంట్లు వేస్తుంటారు. అయితే 2018-19 మధ్యలో జరిగిన ఈ చీరల స్కామ్ అయితే చీరలు అంటే అమ్మవారికి సమర్పించిన చీరల అమ్మకాల మధ్య పక్కదారి పట్టానికి చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాదాపు 1,68,00,000 విలువైన చీరల అమ్మకాల్లో గోల్మాల్ జరిగిందని చెప్పేసి అప్పట్లో ఈ స్కామ్ జరిగినట్టు కూడా అప్పట్లో పెద్ద దుమారం లేపింది. దీనిపైన కూడా అప్పటి ఈవో భ్రమరాంబ, అలాగే అప్పుడు ఈ చీరలకు సంబంధించిన జూనియర్ సెక్రటరీ అతను సుబ్రహ్మణ్యం, ఇద్దరికి కూడా అప్పట్లో షోకాజ్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ షోకాజ్ నోటీస్ పైన వాళ్ళు సుబ్రహ్మణ్యం హైకోర్టు ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా ఎండోమెంట్ అధికారులతో ప్రత్యేకంగా ఎంక్వైరీ వేయాలని చెప్పేసి కూడా హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పూర్తి ఎంక్వైరీ వచ్చేవరకు కూడా పెనాల్టీ చర్యలు, ఇతర పెనాల్టీతో కావచ్చు, ఇతర చర్యలు కావచ్చు తీసుకోవాలని చెప్పేసి కూడా హైకోర్టు ఇప్పుడు తీర్పిచ్చింది. అయితే మొత్తం చూసుకుని జిల్లా స్థాయి ఎండోమెంట్ అధికారులతో దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం చూసుకుంటే ఈ చీర స్కామ్ పై కూడా దేవాదాయ శాఖ అధికారుల సంస్థలు పూర్తి స్థాయిలో దృష్టి సారించి దాని మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత నివేదిక కూడా కోర్టుకు సమర్పించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనకు అప్పట్లో అక్కడ విధులు నిర్వహించిన భ్రమరాంబ, అలాగే ఇతర సిబ్బంది పై ఎలాంటి చర్యలు తీసుకుంటే మనకు చూడాల్సి ఉంటుంది. సాయి. రైట్ శ్రీనివాస్, ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇంద్రకీలాద్రి కూడా చాలాసార్లు వివాదాల్లో ఉంది. అయితే దీన్ని అధికారులు ఏ విధంగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది? ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు వివాదాలు నిలబెట్టుకుంటే ఇది ఎక్కడ వైఫల్యం ఎక్కడ చెందింది అనుకోవచ్చు? అయితే ఇంద్రకీలాద్రితో వెలిసిన కనకదుర్గ ఆలయం వాళ్ళు అంశాలలో కూడా వివాదాలకు పేరా పడ్డస్గా మరని చెప్పి తాజాగా చూసుకుంటే ఇటీవల కూడా అక్కడ ఉద్యోగం సంబంధించి కూడా కొన్ని కీలకమైన ఫైళ్లు, దాదాపు 8 కీలకమైన ఫైళ్లు కూడా మాయమయ్యాయని చెప్పేసి కూడా 2 రోజుల క్రితం అక్కడ ఒక కంప్లైంట్ వచ్చింది. దాని తర్వాత అంతకుముందు పనిచేసిన యువలు కావచ్చు, పెద్ద ఎత్తున అక్కడ సిబ్బంది కావచ్చు, దళారులు అవతారం వచ్చి అక్కడ భక్తుల నుంచి కూడా పెద్ద ఎత్తున వేలాది రూపాయలు తీసుకుని కష్టాలు చేసినట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. అలాగే అక్కడ కొందరు పూజలపై కూడా పెద్ద ఎత్తున కూడా రాజకీయ నాయకులకు సంబంధించి పెద్ద ఎత్తున అప్పటి ఈవోగా పనిచేసిన ఆమె కూడా అక్కడ పూజలు చేసినట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. ఇలా ప్రతి అంశంలో కూడా అక్కడ దేవాదాయ శాఖ సంబంధించి కూడా అయితే దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు తరచూ వస్తుంటాయి. అయితే ఇప్పుడు వచ్చిన అంటే చీరల అమ్మకాలు అంటే భక్తులు సమర్పించిన వాళ్ళు ఎంతో నమ్మకంతో కూడా ఒక భక్తి భావంతో వాళ్ళు సమర్పించిన చీరల అమ్మకాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా నగదు గోల్మాల్ జరిగినట్టు కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దాదాపు 1,60,00,000 పైన కూడా నగదు పక్కదారి పట్టించినట్టు కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ తాజాగా హైకోర్టు డైరెక్షన్స్ లో మరి దేవాదాయ శాఖ దీన్ని పూర్తిగా దర్యాప్తు చేస్తుందా లేదంటే ఎందుకంటే 5 ఏళ్ల క్రితమే, దాదాపు 6 ఏళ్ల క్రితమే ఈ ఆరోపణ వచ్చాయి, ఈ విమర్శలు వచ్చాయి. అయితే ఇంతకు కూడా దీని మీద ఎక్కడ కూడా ఇంతకు లోతుగా దర్యాప్తు చేసింది లేదు, బాధ్యతపైన చర్యలు చేపట్టింది లేదు. అయితే ఈ ₹1,68,00,000 నగదు మటుకు పక్కదారి పట్టింది. అయితే అప్పుడు ఈవోగా పనిచేసిన భ్రమరాంబ కావచ్చు, అప్పుడు ఇక్కడ సిబ్బంది పైన కావచ్చు, ఎలాంటి యాక్షన్ ఇస్తారు వాళ్ళంతా కోర్టును ఆశ్రయించారు. మరి ఎప్పుడు చూసినా కూడా పేరా పదస్థం విజయవాడ కనకదుర్గంలో. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.